నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో గత నెల జరిగినటువంటి ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని మున్సిపాలిటీలకు ఇప్పటికీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగలేదు. కొన్ని సందర్భాలలో కొంత ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉన్నదనే కోణం, తర్వాత పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ కింద పనిచేస్తున్నారన్న కోణంలో ఇక్కడ ఎన్నికలు నిలిపివేయాలా, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది పెడతా ఉన్నారు అంటూ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ, కొన్ని చోట్ల బీజేపీ పార్టీ పంచాయతీ షురూ చేసినాయి. అయితే ఈ సందర్భంలోనే హైకోర్టుకు వెళ్ళిరు, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి పోయిరు. తర్వాత ఏంటి ఈ పరిస్థితి? గత నెలలో జరిగినటువంటి అన్ని మున్సిపాలిటీలో పూర్తి స్థాయిలో అన్ని దాంట్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఇప్పటివరకే నియామకం అయిపోయారు. కానీ ఇక్కడ కొన్ని 3 మున్సిపాలిటీల్లో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి వైస్ చైర్మన్ల ఎన్నిక జరగలేదు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం అంటూ కూడా కొంత వీడియోలు వైరల్ అవ్వడం చూసాం. తర్వాత ఘాటుగా మాట్లాడడం చూసాం, జైలుకు పోయినటువంటి సందర్భాలు చూసాం. ఇవన్నీ కూడా అంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి మున్సిపాలిటీ ఏవి అంటే ఖానాపూర్, కేతనపల్లి, తర్వాత ఇబ్రహీంపట్నం. ఈ 3 కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి పట్టు సాధించాలనే ఒక మొండి పట్టుతో ఉండడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్లస్ అక్కడ ఉన్నటువంటి సిపిఐ కావచ్చు, వివిధ రకాలమైనటువంటి పార్టీలను కలుపుకొని మున్సిపల్ చైర్మన్ ఒకరికి, వైస్ చైర్మన్ ఒకటి అంటూ కూడా పెద్ద ప్రచారం జరిగినటువంటి తరుణంలో ఇక్కడ మరీ ముఖ్యంగా మంచిర్యాలకు సంబంధించినటువంటి కేతనపల్లి మున్సిపాలిటీ క్లియర్గా కాంగ్రెస్ పార్టీ మీద ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత కొంత గందరగోళమైనటువంటి సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి సిపిఐ నాయకులు కానీ, అక్కడ గెలిచినటువంటి కౌన్సిలర్ కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఒకరు మున్సిపల్ చైర్మన్, మరొకరు మున్సిపల్ వైస్ చైర్మన్గా చూసాం. తర్వాత అక్కడ ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తర్వాత మరొక రోజు నిర్ణయించుకున్న రోజు అక్కడ కూడా అసంతృప్తులు కనిపించినాయి. తర్వాత బాల్కా సుమన్ ఈ విషయంలో అరెస్టు చేయడం, తర్వాత పూర్తిగా మంత్రి వివేక్ చేతిలోకి తీసుకొని అక్కడ కేతనపల్లికి సంబంధించినటువంటి ఏరియా మున్సిపాలిటీలో భారీ బందోబస్తుతోటి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నది. కొన్ని చోట్లలో మేము గెలిచినా కూడా మాకంటూ కూడా కొంత కౌన్సిలర్లు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీని మేము ఏ రోజు మెజార్టీ ఇచ్చారు కదా అని చెప్పి క్లియర్గా ఉన్నది కాబట్టి మేము ఎక్కడ టచ్ చేయలేదు, మీలాగా మేము దౌర్జన్యం పాలన చేయలేదు అంటూ కూడా బాల్కా సుమన్ వర్సెస్ మంత్రి వివేక్ పంచాయతీ చూసాం కేతనపల్లి. తర్వాత ఖానాపూర్కు సంబంధించినటువంటి విషయంలో కూడా పెద్ద ఎత్తున ఇదే సందర్భం కనిపించింది. ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మున్సిపల్ చైర్మన్ కావాలని బీఆర్ఎస్, తర్వాత లేదు కాంగ్రెస్ పార్టీయే మున్సిపల్ చైర్మన్ కావాలి అంటూ కూడా ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ ఈ 2 కూడా పట్టుబట్టి అక్కడ కూడా ఇదే పంచాయతీ జరుగుతూ ఉంటే అక్కడ కూడా నిలిపేయడం జరిగింది. తర్వాత ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇక్కడ క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కావాల్సి ఉంటుంటే ఇక్కడ మెజార్టీ వైపుగా బీఆర్ఎస్ ఉన్నా కూడా ఎక్కడ కూడా అంటే ఏ విషయంలో కూడా మాకు సపోర్ట్ చేయలేదు, మాకు ఉండలేరు. పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో ఏ విధంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మాపై అక్రమ కేసులు పెడతా ఉన్నారు అంటూ కూడా సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై కూడా కొన్ని కేసులు జరగడం చూసాం. తర్వాత ఇక్కడ మమ్మల్ని కిడ్నాప్ చేశారు, మమ్మల్ని కిడ్నాప్ చేసి ఎత్తుకపోతా ఉన్నారు అంటూ కూడా కొంత ఆరోపణలు ఇక్కడ ఇబ్రహీంపట్నం వైపు చూసాం. తర్వాత కేతనపల్లికి సంబంధించినటువంటి విషయంలో ఏకంగా బాల్కా సుమన్ అరెస్ట్ కావడం చూసాం. తర్వాత కోవా లక్ష్మి బాల్కా సుమన్ సంబంధించినటువంటి ప్రతి వారం పోలీస్ స్టేషన్లో సైన్ పెట్టి అటెండ్ కావాల్సినటువంటి సందర్భం ఉండే దాన్ని కూడా హైకోర్టు తిప్పేయడం అంటే ఎంత కూడా ప్రభుత్వానికి చుక్కేదరులా కనిపిస్తూ ఉన్నది. మరి కానీ ఏప్రిల్ 4 రోజున ఎలాగైనా ఇక్కడ మున్సిపల్ చైర్మన్లు మరియు వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక జరగాలి, ఎన్నిక జరగకపోతే సీరియస్గా యాక్షన్ ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పెద్ద హల్చల్ అవుతున్నటువంటి సమాచారం. అయితే మరి ఒక విషయంలో ఇక్కడ ఈ యొక్క మున్సిపాలిటీ విషయంలో కాంగ్రెస్ పార్టీకి హైకోర్టు చుక్కేదర జరిగింది. ఎందుకంటే ఇక్కడ బాల్కా సుమన్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, కోవా లక్ష్మికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, బీఆర్ఎస్ నేతల మీద పెట్టినటువంటి కేసుల విషయంలో కావచ్చు, ఇవన్నిటి కూడా ఒక ప్రాపగండ సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది, అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది అంటూ కూడా అంటే మున్సిపల్ ఎన్నికల సమయంలో పూర్తిగా మున్సిపల్ ఎన్నికల చైర్మన్
ఏదైతే ఉంటుందో ఆ యొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కింగ్ మేకర్ ఆయన ఆయనకు సంబంధించినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఎన్నికల విషయంలో పెద్దగా జనగాంలో చూసాం, తర్వాత జగిత్యాలకు సంబంధించినటువంటి చూసాం, చాలా ఏరియాలలో చాలా సందర్భాలలో అక్కడ కొట్టుకునేంత వరకు, తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుని మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే దాడి చేయడం, ఇవన్నీ కూడా కొంత మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలలో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్నీ కూడా క్లియరెన్స్ వచ్చినా కూడా ఇక్కడ ఈ 3 మున్సిపాలిటీ ఏవైతే కేతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలు కూడా ఇప్పుడు ఏప్రిల్ 4వ తారీఖు అంటే మరో 4 రోజులలో అక్కడ నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి చూడాలి. ఇప్పుడు కూడా కేతనపల్లిలో బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పొత్తు కడితే క్లియర్ మెజార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లేదు. అక్కడ వాళ్ళేమైనా మున్సిపల్ చైర్మన్గా ఇప్పటికీ మంత్రి వివేక్ ఏమైనా తగ్గి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తారా, లేక మరొకసారి ఇదే పంచాయతీ షూరు చేస్తారా అనేది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మరొక విషయంలో ఖానాపూర్ సంబంధించినటువంటి విషయంలో, ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి విషయంలో ఇదే అంటే ఆధిపత్య పోరు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటూ కూడా అక్కడ ఇబ్బంది పెట్టడం, అక్కడ ఇండిపెండెంట్గా గెలిచినటువంటి కౌన్సిలర్లను అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దూషించడం, ఇవన్నీ కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉండే. మరి ఏప్రిల్ 4వ తారీఖున కేతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ ఈ 3 మున్సిపాలిటీలో కింగ్ మేకర్ ఎవరు, బాస్గా ఎవరు చైర్లో కూర్చుంటారు చూస్తూనే ఉండండి సిటిజన్స్ పల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.